బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం. దర్సె ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు సూరా హస్సాద్ అనువాదాన్ని చదువుదాం. ఈ సూరా పేరు మొదటి ఆయత్లోని అక్షరంతో పెట్టబడింది. ఈ సూరా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అయిన 4-5 సంవత్సరాల తరువాత అవతరింపచేయబడింది. అల్లాహ్ మార్గదర్శకత్వం గురించి ఇందులో వివరించబడింది. ఈ సూరా మక్కాలో అవతరింపచేయబడింది. ఈ సూరాలో 88 ఆయతులు ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా మనం అనువాదాన్ని చదువుదాం. మీరు కూడా నాతో పాటు కలిసి చదవండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సాద్. హితబోధతో నిండి ఉన్న ఖురాన్ సాక్షిగా. అసలు విషయం ఏమిటంటే, విశ్వసించటానికి తిరస్కరించిన ఈ ప్రజలే దురహంకారులు, పరమ మూర్ఖులు. వారికి పూర్వం మేము ఇటువంటి ఎన్నో జాతులను నాశనం చేశాము. వారికి పోగాలము దాపురించగా అప్పుడు వారు హాహాకారాలు చేశారు. కాని అది తప్పించుకునే సమయం కాదు కదా. భయపెట్టేవాడొకడు స్వయంగా తమ నుండే వచ్చాడని వారు ఆశ్చర్యపడ్డారు. సత్య తిరస్కారులు ఇలా అనసాగారు: ఇతడు మంత్రవాది, అసత్యవాది. సమస్త దైవాల స్థానంలో కేవలం ఒకే ఒక దైవాన్ని నిలబెట్టాడేమిటి? ఇది ఎంతో విచిత్రమైన విషయం. జాతి నాయకులు ఇలా అంటూ వెళ్ళిపోయారు: పదండి, మీ దైవాల ఆరాధన పట్ల స్థిరంగా ఉండండి. ఈ విషయం ఒక ప్రయోజనం కోరి చెప్పబడుతుంది. ఈ విషయాన్ని మేము ఇటీవలి కాలపు సమాజంలో ఎవరి నోటా వినలేదు. ఇది కల్పిత విషయం తప్ప మరేమీ కాదు. మన అందరిలోనూ కేవలం ఇతనొక్కడే అర్హుడా? ఇతని మీదని అల్లా యొక్క హితోపదేశం అవతరించటానికి? అసలు విషయం ఏమిటంటే, వారు నా జిక్ర్ అంటే గ్రంథం గురించి సంశయగ్రస్తులయ్యారు. వారు నా శిక్షను రుచి చూడలేదు కాబట్టి ఈ మాటలన్నీ అంటున్నారు. ప్రబలుడు, ప్రదాత అయిన నీ ప్రభువు కారుణ్య నిధులు వారి అధీనంలో ఉన్నాయా? ఆకాశాలకు, భూమికి, వాటికి మధ్య ఉన్న వస్తువులకు వారు యజమానులా? అలా అయితే ప్రాపంచిక సాధనాల శిఖరాలకు చేరి చూడమనండి. ఇది బృందాలలోని ఒక చిన్న బృందం మాత్రమే. ఇదే స్థలంలో అది పరాజయం పాలు కానున్నది. వీరికి పూర్వం నూహు జాతివారు, ఆద్ జాతివారు, మేకుల ఫిరౌన్, సమూద్ జాతివారు, లూత్ జాతివారు, ఐకా వారు తిరస్కరించే ఉన్నారు. వారు బృందాలే. వాటిలో ప్రతి బృందము దైవ సందేశహరులు అసత్యవాదులని తిరస్కరించింది. నా శిక్షా నిర్ణయం వారికి సరిగ్గా అతికిపోయింది. వీరు కూడా కేవలం ఒక్క ప్రేలుడు కోసమే ఎదురుచూస్తున్నారు. ఆ తరువాత మరొక ప్రేలుడేదీ సంభవించదు. వారు మా ప్రభువు లెక్కదినానికి ముందే మా భాగం మాకు తొందరగా ఇచ్చివెయ్యి అని అంటున్నారు. ప్రవక్త, వారు కల్పించే మాటల పట్ల సహనం వహించు. వారికి మా దాసుడు దావూద్ అలైహిస్సలాం వృత్తాంతాన్ని వినిపించు. అతను గొప్ప బలవంతుడు. ప్రతి వ్యవహారంలోనూ అల్లా వైపునకు మరలుతూ ఉండేవాడు. మేము పర్వతాలను అతనికి లొంగిపోయేలా చేశాము. ఉదయం సాయంత్రం అవి అతనితో పాటు కీర్తన చేసేవి. పక్షులు గుమిగూడేవి. అవన్నీ అతని కీర్తన వైపునకు శ్రద్ధతో మరలేవి. మేము అతని రాజ్యాన్ని శక్తివంతమైనదిగా చేశాము. అతనికి వివేకాన్ని ప్రసాదించాము. తిరుగులేని తీర్పు చెప్పే సామర్థ్యాన్ని అనుగ్రహించాము. ఇంకా గోడపైకి ఎక్కి అతని మేడ గదిలోకి జొరబడిన వ్యాజ్యగాళ్ల వార్త ఏదైనా నీదాకా వచ్చిందా? వారు దావూద్ అలైహిస్సలాం ముందు వచ్చినప్పుడు అతను వారిని చూచి కలవరపడ్డాడు. వారు ఇలా అన్నారు: భయపడకండి. ఒక వ్యాజ్యంలో మేము ఇద్దరం ప్రత్యర్థులం. మాలో ఒకడు మరొకనికి అన్యాయం చేశాడు. కనుక మీరు మా మధ్య సత్యం ప్రకారం సరియైన తీర్పు చెయ్యండి. అన్యాయం చేయకండి. మాకు రుజుమార్గం చూపండి. ఇతను నా సోదరుడు. ఇతని వద్ద 99 గొర్రెలు ఉన్నాయి. నా దగ్గరేమో కేవలం ఒకే గొర్రె ఉన్నది. ఈ ఒక్క గొర్రెను కూడా నాకు ఇచ్చివేయి అని ఇతను అన్నాడు. మాటలతో నన్ను వశపరుచుకున్నాడు. దావూద్ అలైహిస్సలాం ఇలా సమాధానం చెప్పాడు: ఈ వ్యక్తి తన గొర్రెలలో నీ గొర్రెను కలుపుకోవాలని అనుకుని నిస్సందేహంగా నీకు అన్యాయం చేశాడు. యథార్థం ఏమిటంటే, కలిసి ఒకచోట ఉండేవారు తరచూ ఒకరికొకరు అన్యాయం చేసుకుంటూ ఉంటారు.
అయితే విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మాత్రం దీనికి దూరంగా ఉంటారు. అటువంటి వారు కొందరు మాత్రమే. ఈ విషయం అంటూ అసలు అతన్ని పరీక్షించేందుకే మేము ఇలా చేశామని దావూద్ అర్థం చేసుకున్నాడు. కనుక అతను తన ప్రభువును క్షమాభిక్ష కోరాడు. సజ్దాలో పడిపోయాడు. పశ్చాత్తాపంతో మరలాడు. అప్పుడు మేము అతని తప్పును మన్నించాము. నిశ్చయంగా మా వద్ద అతని కొరకు సాన్నిహిత్యం, ఉత్తమ పర్యవసానం ఉన్నాయి. మేము అతనితో ఇలా అన్నాము: దావూద్, మేము నిన్ను భూమిపై ప్రతినిధిగా నియమించాము. కనుక నీవు ప్రజల మధ్య న్యాయంతో పరిపాలన చెయ్యి. మనోరథాలను అనుసరించకు. ఎందుకంటే అది నిన్ను అల్లాహ్ మార్గం నుండి తప్పిస్తుంది. అల్లాహ్ మార్గం నుండి తప్పిపోయిన వారికి తీవ్రమైన శిక్ష పడటం నిశ్చయం. ఎందుకంటే వారు లెక్కల దినాన్ని మరచిపోయారు. మేము ఈ ఆకాశాన్ని, ఈ భూమిని, వాటి మధ్య ఉన్న ఈ ప్రపంచాన్ని వృధాగా సృజించలేదు. ఇది అవిశ్వాసుల భ్రమ మాత్రమే. అటువంటి అవిశ్వాసులకు నరకాగ్ని ద్వారా వినాశం తప్పదు. విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని, ధరణిపై కల్లోలాన్ని రేకెత్తించేవారిని మేము ఒకటిగా చేసేయాలా? భయభక్తులు కలవారిని మేము పాపాత్ములు మాదిరిగా చేయాలా? ప్రవక్త, మేము ఎంతో శుభవంతమైన ఈ గ్రంథాన్ని నీపై అవతరింపచేశాము. ప్రజలు దాని వాక్యాలను గురించి ఆలోచించాలని, బుద్ధిమంతులు, ఆలోచనా పరులు దాని నుండి గుణపాఠం నేర్చుకోవాలని. దావూద్ అలైహిస్సలాంకు మేము సులైమాన్ అలైహిస్సలాం వంటి కొడుకును ప్రసాదించాము. అతను మంచి దాసుడు. అత్యధికంగా తన ప్రభువు వైపునకు మరలుతూ ఉండేవాడు. బాగా తర్ఫీదు పొందిన అతి వేగంగా పరుగెత్తే గుర్రాలు అతని ముందుకు తీసుకురాబడినప్పటి ఆ సాయంత్ర సమయం ప్రస్తావించదగినది. అప్పుడు అతను ఇలా అన్నాడు: నేను ఈ సంపదను నా ప్రభువు సంస్మరణార్థం ప్రేమించాను. చివరికి ఆ గుర్రాలు కనుమరుగైపోయినప్పుడు వాటిని నా వద్దకు తిరిగి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. తరువాత అతను వాటి పిక్కలను, మెడలను నిమురసాగాడు. చూడండి, మేము సులైమాన్ అలైహిస్సలాంను కూడా పరీక్షకు గురిచేశాము. అతని సింహాసనంపై ఒక కళేబరాన్ని తెచ్చి పడవేశాము. అప్పుడు అతను అల్లాహ్ వైపునకు మరలి ఇలా అన్నాడు: నా ప్రభూ, నన్ను క్షమించు. నా తరువాత మరెవ్వరికీ లభించని రాజ్యాధికారాన్ని నాకు ప్రసాదించు. నిస్సందేహంగా అస్సలు దాతవు నీవే. అప్పుడు మేము గాలిని అతని వశం చేశాము. అది అతని ఆజ్ఞానుసారం అతను కోరిన వైపునకు మృదువుగా వీచేది. మేము శైతానులను అతని అధీనంలో ఉంచాము. వాటిలో నిర్మాణం చేసేవి, నీటిలో మునిగి వెతికేవి, సంకెళ్లతో బంధింపబడిన ఇతరమైనవి కూడా ఉన్నాయి. మేము అతనితో ఇలా అన్నాము: ఇది మా అనుగ్రహం. నీవు ఇష్టమైన వాడికి దానిని ఇచ్చివేయి. నీకు ఇష్టం కాని వాడికి ఇవ్వకు. నీకు ఆ అధికారం ఉన్నది. లెక్క అడగటం ఉండదు. నిశ్చయంగా అతనికి మా వద్ద సమీప స్థానము, ఉత్తమ ఫలితము ఉన్నాయి. మా దాసుడు అయ్యూబ్ అలైహిస్సలాం గురించి ప్రస్తావించు. అప్పుడు అతను, శైతాన్ నన్ను దుఃఖానికి, యాతనకు గురిచేశాడు అని తన ప్రభువునకు మొరపెట్టుకున్నాడు. మేము అతనికి ఇలా ఆజ్ఞాపించాము: నీ కాలుతో నేలపై కొట్టు. ఇదిగో చల్లని నీరు, స్నానానికి, త్రాగటానికిను. మేము అతనికి అతని కుటుంబాన్ని తిరిగి ఇచ్చాము. వారితో పాటు ఇంకా అంతమందిని కూడా ఇచ్చాము. మా తరపు నుండి కారుణ్యంగాను, బుద్ధి యోచన గలవారి కొరకు హితబోధగా ఉండేందుకు. మేము అతనితో ఇలా అన్నాము: గుప్పెడు పుల్లలు తీసుకో, వాటితో కొట్టు. నీ ఒట్టును భగ్నం చేయకు. మేము అతనిని సహనశీలునిగా చూశాము. అతను మంచి దాసుడు. తన ప్రభువు వైపునకు ఎక్కువగా మరలుతూ ఉండేవాడు. మా దాసులైన ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్హాక్ అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాంలను గురించి ప్రస్తావించు. వారు గొప్ప కార్యశీలురు, దూరదృష్టి కలవారు. మేము వారిని ఒక విశిష్ట గుణం కారణంగా ఎన్నుకున్నాము. అది వారిలోని పరలోక చింతన. నిశ్చయంగా మా దృష్టిలో వారు ఎన్నుకోబడిన పుణ్యపురుషులలో పరిగణింపబడతారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం, అల్యస్ అలైహిస్సలాం, జుల్కిఫ్ల్ అలైహిస్సలాంలను గురించి ప్రస్తావించు. వారందరూ పుణ్యపురుషులలోనివారు. ఇది ఒక ప్రస్తావన.
ఇక వినండి, భయభక్తులు కలవారి కొరకు నిశ్చయంగా ఉత్తమ నివాసం ఉన్నది. శాశ్వతమైన స్వర్గవనాలు ఉన్నాయి. వాటి ద్వారాలు వారి కొరకు తెరువబడి ఉంటాయి. వాటిలో వారు దిండ్లను ఆనుకొని కూర్చుంటారు. ఎక్కువగా పళ్లను పానీయాలను కోరుతూ ఉంటారు. వారి ప్రక్కన సమవయస్కులైన భార్యలు ఉంటారు. ఈ వస్తువులే లెక్కల రోజున మీకు ప్రసాదించబడతాయని వాగ్దానం చేయబడుతోంది. ఇది మా ప్రసాదం. ఇది అనంతం. ఇది భయభక్తులు కలవారి పర్యవసానం. ఇక తలబిరుసుతనం కలవారికి అతి చెడ్డ నివాసం ఉన్నది. అది నరకం. అందులో వారు కాల్చబడుతూ ఉంటారు. అది బహుచెడ్డ నివాస స్థలం. ఇది వారికి లభించేది. కనుక వారు సలసలా మరిగే నీటిని, చీము నెత్తురులను, ఇంకా ఇటువంటి చేదు పదార్థాలను రుచి చూడాలి. తమ అనుచరులు నరకం వైపునకు రావటాన్ని చూచి వారు పరస్పరం ఇలా అనుకుంటారు, ఇది ఒక సైన్యం మీ వైపునకు తోసుకుంటూ వస్తోంది. వారికి స్వాగతం పలకటం అనేది లేదు. వారు అగ్నిలో కాలేవాళ్ళు. వారు వీరితో ఇలా అంటారు, లేదు, స్వయంగా మీరే కాల్చబడుతున్నారు. మీకు ఏ స్వాగతమూ లేదు. ఈ పర్యవసానాన్ని మా ముందుకు తెచ్చింది మీరే కదా. ఎంత పాపిష్ట నివాస స్థలం ఇది. వారు ఇంకా ఇలా అంటారు, మా ప్రభు, మమ్మల్ని ఈ దుష్పరిణామానికి చేరవేసే ఏర్పాట్లు చేసిన వాడికి రెట్టింపు నరక శిక్షనివ్వు. తరువాత వారు ఒకరితో ఒకరు ఇలా అనుకుంటారు, ఏమిటి ఈ విశేషం? మనం ప్రపంచంలో చెడ్డవారుగా భావించిన వారు మనకు ఎక్కడా కనిపించరే. మనం ఊరికే వారిని ఎగతాళి చేశామా, లేక వారు మనకు కనుమరుగయ్యారా? నిస్సందేహంగా ఇది నిజం. నరకవాసుల మధ్య ఇటువంటి తగాదాలే జరుగుతాయి. ప్రవక్త, వారితో ఇలా అను, నేను కేవలం హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే. అల్లా తప్ప నిజమైన ఆరాధ్య దైవం ఎవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు, అందరిపై ఆధిక్యం కలవాడు, ఆకాశాలకు భూమికి స్వామి, వాటి మధ్య ఉన్న సకల వస్తువులకు ప్రభువు, మహాశక్తిమంతుడు, క్షమించేవాడు. వారితో ఇంకా ఇలా అను, ఇది ఒక గొప్ప వార్త. దానిని విని కూడా మీరు పెడముఖం పెడుతున్నారు. వారితో ఇలా అను, ఉన్నత స్థాయిలో ఉన్నవారి మధ్య వివాదం జరిగినప్పటి సమయం గురించి నాకు ఏమీ తెలియదు. నేను స్పష్టంగా బహిరంగంగా హెచ్చరిక చేసేవాణ్ణి అయినందువల్లనే ఈ విషయాలు వహీ ద్వారా నాకు తెలుపబడుతున్నాయి. నీ ప్రభువు దైవదూతలతో ఇలా అన్నాడు, నేను మట్టితో ఒక మనిషిని సృజించబోతున్నాను. అతని సృష్టిని పూర్తి చేసిన తరువాత నేను అతనిలోకి నా ఆత్మను ఊదుతాను. అప్పుడు మీరు అతని ముందు మోకరిల్లి సజదా చేయండి. ఈ ఆజ్ఞ ప్రకారం దైవదూతలందరూ సజదా చేశారు. కాని ఇబ్లీసు తాను గొప్పవాడినని గర్వించాడు. అతడు తిరస్కారులలో కలిసిపోయాడు. ప్రభువు ఇలా సెలవిచ్చాడు, ఇబ్లీస్, నేను నా 2 చేతులతో సృజించిన వానికి సజదా చేయకుండా నిన్ను ఏ విషయం ఆపింది? నీవు గొప్పవాడివైపోయావా, లేదా ఉన్నత శ్రేణికి చెందిన వారిలోని వాడవా? అతడు ఇలా సమాధానం చెప్పాడు, నేను అతడి కంటే శ్రేష్ఠుణ్ణి. మీరు నన్ను అగ్నితో పుట్టించారు, ఇతన్నేమో మట్టితో సృష్టించారు. ఇలా సెలవిచ్చాడు, సరే, ఇక్కడ నుండి వెళ్ళిపో. నీవు శపించబడ్డావు. నీ మీద నా శాపం ప్రతిఫల దినం వచ్చే వరకు ఉంటుంది. అతడు ఇలా అన్నాడు, ప్రభూ, అలా అయితే వారు మళ్లీ లేపబడే దినం వరకు నాకు గడువు ఇవ్వు. ఇలా సెలవిచ్చాడు, సరే, ఆ రోజు వరకు నీకు గడువు ఉంది. అది వచ్చే కాలం నాకు తెలుసు. అతడు ఇలా అన్నాడు, నీ గౌరవం సాక్షిగా నేను వారందరినీ మార్గభ్రష్టులుగా చేసి తీరుతాను, నీవు ప్రత్యేకంగా ఎన్నుకున్న దాసులను తప్ప. ఇలా సెలవిచ్చాడు, కనుక సత్యం ఇదే, నేను సత్యాన్నే పలుకుతాను. నీతోనూ ఈ మానవులలో నిన్ను అనుసరించే వారందరితోనూ నరకాన్ని నింపుతాను. ప్రవక్త, వారితో ఇలా అను, నేను ఈ ధర్మ ప్రచారానికి మీ నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని కోరను. నేను వంచకులలోని వాడనూ కాను. ఇది ఒక హితబోధ. విశ్వ ప్రజలందరికీని అచిరకాలంలోనే మీకు స్వయంగా దీని పరిస్థితి ఏమిటో తెలిసిపోతుంది. అల్హమ్దులిల్లా, ఇంతటితో సూరహ్ సాద్ అనువాదం పూర్తి అయినది. యా అల్లాహ్, మమ్మల్నందరినీ ఇబ్లీసు యొక్క వంచనలకు గురికాకుండా చూడు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్.
ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇందులో పూర్తి ఖురాన్ తెలుగు అనువాదం లభిస్తుంది. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.